హలో పీపుల్! ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి గ్రామీణ పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఉద్యోగాలైతే నోటిఫికేషన్ అది వచ్చేసింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి. సో ఈ జాబ్‌కొచ్చేసి మనకి ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. సో సాలరీ వచ్చేసి మంత్లీ వచ్చేసి మనకి 30,000 వరకైతే ఉంటుంది. సో ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ దీనికైతే ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. ఏ ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఫ్రెషర్స్ కూడా ఈజీగా హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ జాబ్ అప్డేట్ వచ్చేసి వాళ్ళ ఆఫీషియల్ సైట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో మనకి నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. సో ఇలా మనకి స్టార్ట్ డేట్ వచ్చేసి 9th అక్టోబర్ అనమాట. ఎండింగ్ డేట్ వచ్చేసి 29 అక్టోబర్. సో ఈ జాబ్కి మనకి ఏ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. జస్ట్ మనకి మెరిట్ లిస్ట్ ద్వారా ఇలా సబ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ జాబ్ అప్డేట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి మనకి జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. సో మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th అక్టోబర్ 2005 అండ్ ఎండింగ్ డేట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి విత్ ఫీ పేమెంట్ వచ్చేసి 29th అక్టోబర్ 2025 అనమాట. సో మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి స్టేట్ వైజ్ అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మన తెలంగాణలో వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 348 అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి జాబ్ రోల్ వచ్చేసి డెసిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. సో దీనికైతే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 20-35 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ లోపు ఈ 20-35 ఇయర్స్ వాళ్ళైతే హ్యాపీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, రెగ్యులర్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చాలు. సో ఎవరైతే ఇక్కడ మనకి డిస్టెన్స్ లెర్నింగ్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జాబ్ గురించి అయితే డెసిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇండియన్ పోస్ట్ వాళ్ళది ఏమైతే సర్వీసెస్ ఉంటాయో సో అవన్నీ సర్వీసెస్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్లో. సో ఇక్కడ మనకి పే అండ్ అలవెన్సెస్ అంటే మనకి శాలరీ వచ్చేసి ఇలా 30,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మనకి మెయిన్లీ మనకి మెరిట్ లిస్ట్ అయితే సెలెక్షన్ ప్రొసీజర్ అయితే బేస్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉంటుందో, ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో సో వాళ్ళనైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. అండ్ నార్మల్గా అయితే ఆన్లైన్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. సో ఎవరైతే చాలా పీపుల్ అయితే మనకి ఇక్కడ అప్లై చేస్తారో ఈ జాబ్కి, సో అప్పుడు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో మ్యాక్సిమం మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి ఏ ఎగ్జామినేషన్ అయితే పెట్టలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా బిఫోర్ ఇయర్స్ అయితే చూసుకుంటే ఏ ఎగ్జామ్ అయితే లేదు. సో ఈ ఇయర్ అయితే చూద్దాము ఎలా. చాలా పీపుల్ అయితే మనకి అప్లై చేస్తే మాత్రం మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని బేస్డ్ అయితే మనకి సో దాని మార్క్స్ బట్టి మనకి జాబ్ అయితే ఇస్తారు. సో మ్యాక్సిమం ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు సో ఏ ఆన్లైన్ టెస్ట్ ఉండదని. సో ఎక్కువ మంది అప్లై చేస్తే అలా అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో మనకి దీనికైతే మెయిన్లీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో హరియప్ గైస్, వెంటనే అయితే ఈ జాబ్కి అప్లై చేయండి. ఈ వీడియో చూసాక వెంటనే అప్లై చేసేయండి. సో యాజ్ యూజువల్ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపీస్ విచ్ ఇస్ నాన్ రిఫండబుల్. సో మనకి రిఫండబుల్ అవ్వదు. సో ఒక్కసారి మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేశాక ఇది రిఫండబుల్ కాదనమాట. సో మీరు ఒకసారి అప్లై చేసేటప్పుడు కూడా మనకి అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తేనే మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది, లేకపోతే మనకి రిజెక్ట్ అవుతుంది. ఈ జాబ్కి లీవ్స్ కూడా ఉంటాయి. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏదైతే లీవ్స్ ఉంటాయో సో ఈ జాబ్కి కూడా లీవ్స్ అనేది ఉంటుంది. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేశారు. సో ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కదా! సో, వాళ్ళ స్టేట్ పరంగా అయితే మనకి బ్యాంకింగ్ అవుట్‌లెట్ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, తిరుపతి, ఏలూరు, గూడూరు, నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం. సో, ఇలా మనకైతే స్టేట్ వైస్ అయితే ఉంటుంది. సో, ఇలా మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది ఎక్కడెక్కడైతే ఏమేమి పోస్ట్స్ ఉన్నాయో. సో, తెలంగాణ వచ్చేసి గాంధీ చౌక్, హన్మకొండ అండ్ మహబూబాబాద్, నల్గొండ, సో పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల. సో ఇలా అయితే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 348 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో స్టేట్ వైజ్ అయితే. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ గైస్, సో ఈ జాబ్కి అందరూ అప్లై చేయడానికి ఉండదు. ఎవరైతే ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో జీడిఎస్గా వర్క్ చేశారో సో వాళ్ళైతే ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయడానికి అయితే ఉంది. సో అందరికీ అప్లై చేయడానికి లేదు. ఓన్లీ జీడిఎస్గా ఎవరైతే వర్క్ చేసి ఉంటారో సో వాళ్ళైతే ఈ జాబ్కి అనేది